తెలంగాణ 31 in ఆంధ్ర. రైతులకు వెంటనే పెట్టుబడి సహాయం అందించాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. జూన్ మొదటి వారంలో రైతు భరోసాను విడుదల చేయాలన్నారు. ఎన్నికలప్పుడు రైతులకు బోనస్గా 500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ మాటను కూడా సర్కార్ నిలబెట్టుకోవాలన్నారు. అంటే తొలకరి జల్లులు పడతాయి, స్టార్ట్ అవుతుంది, ఎండ బాగుంటుంది తీవ్రంగా, అయినా వర్షం పడుతుంది. రైతు ఏం చేస్తాడు? సన్నకారు చిన్నకారు రైతులు బిక్కు బిక్కు అనుకుంటా అప్పు కోసం మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆసాముల దగ్గర కానీ లేదా పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల దగ్గర తిరుగుతుంటాడు. విత్తనాల కోసం, దున్నడానికి ఖర్చు, ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా, ఇవన్నీ సగటు రైతుకు అవసరం. నాటేయాలంటే పొలం దుక్కి దున్నాలి. అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కొనలాగా తిరుగుతూ అంటాడు ఇళ్ళ చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టాడు. ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు ఇది. ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు. ఎప్పుడు ఇవ్వాలది? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రైతు బంధు మొన్న ఎప్పుడు ఇచ్చింది? కోతలు కోసిన తర్వాత ఇచ్చేది. పంట చేతికి వచ్చి రైతు అప్పుడే అమ్ముకుంటున్నాడు, పైసలు వస్తున్నాయి, రైతుకు జేబులోకి పైసలు వస్తున్నాయి పంట అమ్ముకున్నప్పుడు. అప్పుడు రైతు బంధు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి. రైతు బంధు ఇస్తారా, రైతు భరోసా ఇస్తారా, అది కూడా నిర్ణయం చేయాలి. రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఉన్నది. రైతు బంధు 10,000 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకం పేరు రైతు బంధు. 10,000 ఎకరానికి, ఖరీఫ్కి 5,000, రబీకి 5,000, అంటే వర్షాకాలంకి 5,000, యాసంగికి 5,000 ఎకరానికి చెప్పి నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీరు ఎన్నికల ప్రేమను రైతు భరోసా అని దానికి పేరు పెట్టారు, పెట్టి 15,000 చేశారు. అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి. మీరు నిన్నటిదానికి ఇచ్చింది రైతు బంధు, ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి. జూన్ 1st వీక్లో మీరు ఎకరానికి 15,000 చొప్పున, అంటే పంటకు 7,500 రూపాయల చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన. ఎందుకంటే రైతు బంధు పేరే రైతు భరోసా మీ పేరులో. దీని ఉద్దేశం ఏంది? రైతుకి పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఇది వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో మీరు చర్చించి రైతాంగం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మనకందరికి తెలుసు, రోహిణి కార్తె వచ్చిందంటే, అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తె. ఇంకొక 10 రోజులైతే రోహిణి కార్తె వస్తుంది. రోహిణి కార్తె వచ్చిందంటే తొలకరి జల్లులు పడతాయి, స్టార్ట్ అవుతుంది, ఎండ బాగుంటుంది తీవ్రంగా, అయినా వర్షం పడుతుంది. రైతు ఏం చేస్తాడు? సన్నకారు చిన్నకారు రైతులు బిక్కు బిక్కు అనుకుంటా